అన్న హాయ్ అన్న. సో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి థర్డ్ సాంగ్ ప్రోమో వచ్చింది, మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? చాలా బాగుంది. అంటే లిరిక్స్ కానీ లుక్స్ కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏ స్టైల్గా ఉన్నా, కర్ర పట్టుకున్న స్టైల్గా నడిచినా అని ఎలాగున్నా కూడా లుక్స్ బాగుంటాయి. ఆయన స్టైల్ ఏరా ఆయన. అంటే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా హరిశంకర్ గారు చాలా స్టైలిష్గా ఈ సినిమాలో చూపిస్తారని చెప్పేసి అన్నారు. మీకు లుక్స్ అట్లా? ఇప్పుడు సినిమా ఆటలు ఎంతోమంది చూస్తూ ఉంటారు మీరు. పవన్ కళ్యాణ్ గారి డిఫరెన్స్, ఆయన కుర్చీలో కూర్చున్న డిఫరెన్సే, నడిచిన డిఫరెన్సే, కర్ర పట్టుకున్న డిఫరెన్స్. అంటే ఎందుకన్నా అట్లా పవన్ కళ్యాణ్ గారికి ఇంత డై హార్డ్ ఫ్యాన్స్ ఎందుకు ఉంటారు, వేరే హీరోలకి ఎందుకు? పెచ్చోళ్ళు ఉన్నారన్న, పెచ్చోళ్ళు. అంటే ఎందుకు రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ప్రేమ. అది పవన్ కళ్యాణ్ గారు ప్రేమ. ఇప్పుడు చేసారు ఇక్కడ, అది స్టైలే. ఇక్కడ చేస్తే అది స్టైలే కదా, ప్రేమ. సో మరి ఈ సాంగ్లో లిరిక్స్ కొంతమంది పొలిటికల్గా ఉన్నాయి అంటున్నారు మీరు. అరే పొలిటికల్గా సినిమాలో చూడాలి, పొలిటికల్ చూడాలి. కోట్లు దోసుకుంటారు, ఆయన దోసుకోరు కదా, పెడతారు కదా ప్రజలకే. ఓకే అన్న, మరి ఒకటే రోజు 2 సినిమాలు ఉన్నాయి, దురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్. అందే ఎవరిష్టం వాళ్ళది. పవర్ స్టారే, ఎవరి స్టారే వేస్తారు. ఏంటి అంటే ఇప్పుడు మనం చేసే విధానం ఏంటంటే మనకి ఇష్టమైనది మనం చేసే విధానం ఏంటంటే మనం ఇష్టమైన మన హీరోలందరూ హీరోలాగా చూడాలి, డిఫరెన్స్గా చూడకూడదు ఎప్పుడు. మనం ఒకటి నేను ఇప్పుడు సంబంధంలో ఏం చెప్తున్నానంటే అందరూ ఒకలాగే చూడాలి, హీరోలందరూ ఒకలాగే ఉంటారు, షూటింగ్కి వెళ్ళినా అందరూ ఒకలాగే ఉంటారు. మనమే కొట్టుకు చచ్చిపోతాం, ఏముండదు. మనం 20 రూపాయలు సినిమా టికెట్ కొన్నాం, 200 టికెట్ కొన్నాం, 300 టికెట్ కొన్నాం, 60 అయిపోద్ది. సినిమా కష్టం, చాలా కష్టం. సినిమాలో కష్టం, చాలా కష్టం. సార్ ఇక్కడ షార్ట్ సరిగ్గా తీయలేదు అనుకుంటాం మనం. చాలా కష్టం. నేను షూటింగ్కి వెళ్తాం కదా, చాలా కష్టం. పవర్ స్టార్ గారు ఆయన స్టైల్ ఏంటంటే ఆ స్టైల్ డిఫరెన్స్. ఇప్పుడు చెప్పారు కదా మీరు డైరెక్షన్, ఆయన రకరకాల ఎన్ని స్టైల్ ఉంటాయి ఇందులో. నవ్విస్తారు, కవిస్తారు, చాలా. ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు చెట్లు, సరదాగా, హ్యాపీగా. ఓకే అన్న, ఒక్క మాటలో చెప్పండి, ఈ సినిమా ఏ రేంజ్లో హిట్ అయ్యే అవకాశం ఉంది? సూపర్. నా దృష్టిలోను సూపర్గా ఒక రేంజ్లో ఉంటుంది, గుర్తుండిపోద్ది ఆయనకి.